రాకేష్ అరెస్ట్ కి సంబంధించి లైవ్ చూద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ముంటే ఓయూలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలపడానికి బీఆర్ఎస్ నాయకులు ఓయూకు వెళ్లారు. విద్యార్థులను కలవకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రళ్ల శ్రీనివాస్, రాకేష్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను బొల్లారం పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఓయూలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలపడానికి బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రళ్ల శ్రీనివాస్, రాకేష్ రెడ్డి ఓయూకు వెళ్లారు. అయితే విద్యార్థులను కలవకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బీఆర్ఎస్ నాయకులని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? డిఎస్సీని మెగా డిఎస్సీగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చాలి. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో డిఎస్సీ విషయంలో పొంతన లేనటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి నేపథ్యంలో డిఎస్సీని వాయిదా వేసి మెగా డిఎస్సీ నిర్వహించాలని గత కొన్ని రోజులుగా ఓయూ విద్యార్థులు, డిఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, అన్ని రకాల విద్యార్థి సంఘాలు కలిసి విద్యార్థులకు మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి విద్యార్థుల జీవితాలతో నాటకాలు ఆడుతుందన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఓయూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దాడులు చేశారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే సందర్భంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి డిఎస్సీ విద్యార్థులకు మద్దతుగా ధర్నా నిర్వహించి నిన్నటి నుంచి కనీసం 10 మంచినీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ విద్యార్థులతో మేమున్నామని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు సైతం ఇవాళ దీంట్లో పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సైతం తగలబెట్టి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకొని హైదరాబాద్ లోని బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు తుంగ బాలతో పాటు మొత్తం 25 మంది విద్యార్థులను బొల్లారం పోలీస్ స్టేషన్ లో
అరెస్ట్ చేసి అక్కడ ఉంచినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బొల్లారం పోలీస్ స్టేషన్ కి బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఎర్రోళ్ళ శ్రీనివాస్ అదేవిధంగా రాకేష్ రెడ్డిలు ముగ్గురు కూడా వచ్చి వాళ్ళ దగ్గరికి జరిగినటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అంశంలో డిఎస్సి అభ్యర్థులను ఎటు తేల్చకుండా సరైనటువంటి సమాధానం చెప్పకుండా ఒక గందరగోళ పరిస్థితిని ప్రభుత్వం అయితే నెలకొల్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డిఎస్సిని మెగా డిఎస్సి ప్రకటించాలి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం హామీలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మెగా డిఎస్సిని ఏర్పాటు చేసేంత వరకు డిఎస్సి నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని మెగా డిఎస్సి ఇచ్చేంత వరకు మేము చేస్తున్నాం. రైట్.